అండి, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు దీపం పథకం ద్వారా మహిళలకు 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఇవ్వబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే కూడా ఈ ప్రూఫ్లు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే మీకు రేపటి నుండి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వీరికి మాత్రమే ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ సిలిండర్లు అనేది కూడా 3 సిలిండర్లు ఉచితంగా అయితే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ల పంపిణీ కూడా రేపటి నుండి సర్వే ప్రారంభం కానుంది. ఎవరికైతే ఇవనేది కూడా ఉంటాయో, అంటే ఈ ప్రూఫ్లు అనేది కూడా ఏ మహిళలకైతే ఉంటుందో ఆ మహిళలకు మాత్రమే ఉచితంగా 3 సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు. ఇదివరకే మన మండల స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట ఇండియన్ గ్యాస్ వాళ్ళు అయితే ప్రతి చోట ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఈకేవైసీ ఎవరైతే అంటే ఇక్కడ నివసిస్తున్నారా లేదా అని చెక్ చేసేదానికైతే, అంటే బయట ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు మాత్రమే ఈ ఉచిత దీపం పథకం ద్వారా ఉచిత 3 సిలిండర్లు అనేది కూడా సంవత్సరానికి పంపిణీ చేస్తామని అయితే తెలిపారు. అందుకోసమే ఈకేవైసీ అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రూఫ్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మీ యొక్క గ్యాస్ బుక్ అనేది కూడా జిరాక్స్ అనేది ఉండాలి. అలాగే మీరు కనెక్షన్ అనేది కూడా పొందుటకు మనకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరిగి ఉంటుంది. ఆ సర్టిఫికేట్తో పాటు మీరు ఇక్కడ నివసిస్తున్నారా లేదా అనేసి అయితే కరెంట్ బిల్ కావచ్చు, లేదంటే ఇంటి పన్ను కానీ జిరాక్స్ కాపీ అడుగుతారు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా మన రెసిడెన్షియల్ అడ్రస్ అనేది కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది కూడా చూపించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు తగిన పత్రాలు అనేది కూడా ఇవన్నీ జిరాక్స్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు సర్వే అనేది కూడా కంప్లీట్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా అడుగుతారు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఉచితంగా అయితే ఏటా 3 సిలిండర్ల చొప్పున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.